కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో #1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. So type number 1, choosing the odd letter group. So choosing the odd letter group. So letter group అయినా కావచ్చు, లెటర్ అయినా కావచ్చు అనమాట. సో ఆప్షన్స్లో లెటర్స్ కాంబినేషన్ అయినా ఇచ్చుంటాడు, లేకపోతే ఓకే సో గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాంబినేషన్ అయినా ఇచ్చుంటాడు. వాటిల్లో భిన్నమైంది మనము కనిపెట్టాలి. ఓకే సో అనాలజీలో మనం ఏం కనిపెట్టాలి? సో ఒక 4 ఆప్షన్స్ కానీ లేకపోతే 5 ఆప్షన్స్ కానీ ఉంటాయి. ఆ 5 ఆప్షన్స్ లేదా 4 ఆప్షన్స్లో ఓకే సో కొన్ని ఆప్షన్స్ మాత్రం ఒకే విధమైనటువంటి పోలిక కలిగి ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ పోలిక కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆప్షన్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లెటర్ హెచ్ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. సో హెచ్, క్యూ, టీ, జెడ్ ఈ 4 చూసినట్లయితే మనకు లాజిక్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు? ఎప్పుడైనా లెటర్స్ కనుక ఇలా ఇస్తే లాజిక్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తాడు అంటే ఒక్కొక్క లెటర్ ఇచ్చినప్పుడు లాజిక్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అంటే వొవెల్స్కి సంబంధించిన లాజిక్ ఉంటుంది, లేకపోతే వాటి యొక్క ప్లేస్ వాల్యూకి సంబంధించిన లాజిక్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఆల్ఫాబెట్ టెస్ట్లో సో మనం మాట్లాడుకున్నాం అనమాట. ఓకే సో A to Z ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఓకే ఏ అనేది నంబర్ 1 అవుతుంది, బి అనేది నంబర్ 2 అవుతుంది, సి అనేది నంబర్ 3 అవుతుంది, Z అనేది నంబర్ 26 అవుతుంది. సో ఇవన్నీ కూడా A to ఓకే Z 1 to 26 నంబర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చాలా సింపుల్గా ట్రిక్స్తో మనం నేర్చుకున్నాం. ఓకే సో అక్కడ మనం ఒక్కసారి రివైజ్ చేసుకున్నామంటే ఓకే సో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను A to Z ప్లేస్ వాల్యూస్, ఇంకొకటి A to M, N to Z ఆపోజిట్ కాంబినేషన్ 13 ఆపోజిట్ లెటర్స్ కాంబినేషన్ ఉంటాయి కదా, ఇవి కనుక గుర్తుంటే మనకు ఆల్ఫాబెట్ టెస్ట్కి యూజ్ అవుతాయి. ఓకే తర్వాత లెటర్ సిరీస్కి యూజ్ అవుతాయి, సో కోడింగ్ డికోడింగ్ చాప్టర్కి యూజ్ అవుతాయి, అనాలజీ చాప్టర్కి యూజ్ అవుతాయి, క్లాసిఫికేషన్ చాప్టర్ కూడా మనకి యూజ్ అవుతాయి, ఆల్రెడీ చెప్పాను. సో చూద్దాం వాటిని ఉపయోగించి ఏ విధంగా ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ లెటర్స్ అన్ని చూస్తే కాన్సనెంట్స్ అన్నీ కూడా హల్లులు కాబట్టి హల్లులు ఇంకే సో అచ్చులకు సంబంధించి అయితే లాజిక్ ఇక్కడ ఉండదు. ఇంకా వేరే ఛాన్స్ అంటే ఏం చెప్పొచ్చు మనము? ఓకే సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ కదా, ఓకే ప్లేస్ వాల్యూస్ స్థానపు విలువలను బట్టి మనము డిసైడ్ చేయొచ్చు. హెచ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? 8 కదా, హెచ్ యొక్క ప్లేస్ వాల్యూ 8 అని చెప్పొచ్చు. క్యూ అంటే 17 కదా, ఓకే సో క్యూ అంటే 17. సో టీ అంటే 20, టీ అంటే 20, జెడ్ అంటే 26. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఓకే ఇక్కడ 8, 17, 20, 26 ఓకే 8, 17, 20, 26. సో ఏం చెప్పచ్చు మనం? ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది బేసి సంఖ్య.
ఓకే, మనం సింపుల్గా ఏం చెప్పచ్చు ఇక్కడ, ఫస్ట్ ఆప్షను, ఓకే, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఉన్నటువంటి నంబర్స్ ఏమని చెప్పచ్చు, ఓకే, సరి సంఖ్యలు, వాటి యొక్క ఆ లెటర్స్ యొక్క ఆ అక్షరముల యొక్క ప్లేస్ వాల్యూస్, స్థానపు విలువలు ఏమవుతున్నాయి, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సరి సంఖ్యలు అవుతున్నాయి. కానీ ఆప్షన్ బిలో ఉన్నటువంటి క్యూ అనే లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 17, అంటే బేసి అని చెప్పచ్చా. ఓకే, సో ఏసిడి ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉన్నాయి. ఏంటి అంటే వాటి యొక్క స్థానపు విలువలు సరి సంఖ్యలు. ఆప్షన్ బి యొక్క ఓకే, సో రిలేషన్ ఏంటి, బేసి సంఖ్య. కాబట్టి సో డిఫరెంట్గా తేడాగా ఏది ఉందంటే సెకండ్ ఆప్షనే కదా, ఆప్షన్ బీనే కదా. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ మనం తీసుకోవాలి. 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒక విధమైన పోలిక కలిగి ఉంటాయి, ఒక్క ఆప్షను డిఫరెంట్గా ఉంటుంది. అదే 5 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 4 ఆప్షన్స్ ఒక విధమైన పోలిక కలిగి ఉంటాయి, ఒక్క ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదే మనకు ఆడ్ వన్ అవుట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, దీని తర్వాత క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు, ఇక్కడ ఒక్కొక్క లెటర్ అయితే కాదు, సో ప్రతి ఆప్షన్లో కూడా 2 లెటర్స్ ఇచ్చాడు. 2 లెటర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా కాన్సనెంట్స్, వవల్కి సంబంధించినటువంటి హల్లులు, అచ్చులకు సంబంధించినటువంటి లాజిక్ అయినా ఉండొచ్చు, లేదా 2 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి, 2 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి వాటి మధ్య ఎన్ని లెటర్స్ ఇంకే మిస్ అయి ఉన్నాయి, లేకపోతే ఎంత దూరం ఉంది ఆ 2 లెటర్స్ మధ్యలో, ఇంకే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము సో ఎంత దూరం ఉంది అంటే ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉన్నాయి చూసుకున్నా కానీ, లేదా ప్లేస్ వాల్యూస్ డిఫరెన్స్ తీసుకున్నా కానీ, స్థానపు విలువల మధ్య వ్యత్యాసం తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ అయితే అర్థమైపోతుంది. సో చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది మనం గమనిస్తాం. ఇక్కడ వొవెల్స్ వచ్చేసి 2 ఆప్షన్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్లో ఓకే, సో వొవెల్ ఉంది. థర్డ్ ఆప్షన్లో కూడా వొవెల్ ఉంది, ఒక వొవెల్ ఒక కాన్సనెంట్ అనమాట. సో 2 ఆప్షన్స్లో వొవెల్స్ ఉన్నాయి కాబట్టి మనం వొవెల్కి సంబంధించినటువంటి 2 ఆప్షన్స్లో వొవెల్స్ ఉన్నాయి, ఒక కాన్సనెంట్ ఒక వొవెల్ ఉన్నాయన్నమాట. సో మిగతా 2 ఆప్షన్స్లో 2 కాన్సనెంటే కాబట్టి రెండిట్లో ఒక విధంగా, రెండిట్లో ఒక విధంగా అంటే ఇంకే మనకు ఆన్సర్ అనేది డిసైడ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆడ్ వన్ ఓకే ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే భిన్నమైనది మనం కనుక్కోవాలి, భిన్నమైనది మనం కనుక్కోవాలన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో 3 ఒక విధమైనటువంటి పోలిక కలిగి ఉండాలి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా పోలిక అనేది ఉండాలి. ఇక్కడ 2 ఒక విధమైన పోలిక కలిగి ఉన్నాయి, మరొక 2 మరొక విధమైనటువంటి పోలిక కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వొవెల్ కాన్సెప్ట్, కాన్సనెంట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయలేము. ఓకే, అర్థమవుతుందా. సో మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి వీటిని అంటే, ఈ 2 లెటర్స్ ఉన్నాయి కదా, వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసుకొని, ప్లేస్ వాల్యూస్ డిఫరెన్స్ తీసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు జీ అంటే 7th లెటర్, జీ అంటే 7th లెటర్, ఈ అంటే 5th లెటర్ కదా. 7 to 5 అంటే మనం ఏం చెప్పొచ్చు, 7 to 5 అంటే -2 కదా. ఓకే, 2 తగ్గుతుందా, 7 నుంచి 5 అంటే -2 అని చెప్పొచ్చు. లేకపోతే సింపుల్గా ఏం చెప్పొచ్చు, జీ ప్లేస్ వాల్యూ ఈ ప్లేస్ వాల్యూకి మధ్యలో 2 డిఫరెన్స్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. సో ఎంకి కేకి తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఎం వచ్చేసి 13, ఎం 13, కే అనేది 11 అవుతుంది. ఇప్పుడు 13 to 11 అన్న ఓకే, సో ఎంత అవుతుంది, ఎంత తగ్గుతుంది, 2 తగ్గుతుంది. లేకపోతే డిఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు, 2 డిఫరెన్స్గా ఉంది, 2 అనేది డిఫరెన్స్ ఉంది. నా సో డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21. సో 23 to 21 అన్న మనం ఏం చెప్పొచ్చు, ఓకే, సో 2 తగ్గుతుంది, లేక 2 అనేది డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ ఆప్షన్ చూద్దాం, 17, ఇది 14 అనమాట. సో 17 to 14 అంటే ఏం చెప్పొచ్చు, 3 తగ్గుతుంది. ఓకే, 17 నుంచి 14 రావాలంటే ఎంత తీసేసేయాలి, 3 తగ్గించాలి కదా. ఫస్ట్ ఆప్షన్లో మొదటి ప్లేస్ వాల్యూ నుంచి రెండో ప్లేస్ వాల్యూ రావాలి అంటే 2 తీసేస్తున్నాము, లేకపోతే మొదటి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూకి రెండో లెటర్ యొక్క ప్లేస్ వాల్యూకి మధ్యలో 2 డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా సో ఇక్కడ ఎం యొక్క ప్లేస్ వాల్యూ 13కి, ఓకే, కే యొక్క ప్లేస్ వాల్యూ 11కి మధ్యలో కూడా సో ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత వ్యత్యాసం ఉందంటే 2 వ్యత్యాసం ఉంది. ఇక్కడ కూడా డబ్ల్యూ యొక్క ప్లేస్ వాల్యూ స్థానపు విలువ 23కి, యూ యొక్క స్థానపు విలువ 21కి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, 2 వ్యత్యాసం ఉంది. కాకపోతే ఈ లాస్ట్ ఆప్షన్లో 17కి క్యూ యొక్క ప్లేస్ వాల్యూ, క్యూ యొక్క స్థానపు విలువ 17, ఎన్ యొక్క స్థానపు విలువ 14 మధ్యలో ఓకే ఎంత తేడా ఉంది, 3 తేడా ఉంది. లేకపోతే 17 నుంచి 14 రావాలంటే 3 తగ్గించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఆప్షన్లో
ఓకే, 2 తగ్గించాము, ఇక్కడ 2 తగ్గించాం, ఇక్కడ 2 తగ్గించాం, ఇక్కడ 3 తగ్గించాం. అంటే ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను ఒక విధమైనటువంటి పోలిక కలిగి ఉన్నాయి, ఒకే విధమైనటువంటి పోలిక కలిగి ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ మాత్రం ఓకే సో థింక్ డిఫరెంట్ అన్నట్టుగా ఓకే సో డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి ఆ థర్డ్ ఆప్షనే కదా మనకు ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఆడ్ వన్ ఓకే అంటే డిఫరెంట్గా ఉన్నది, వ్యత్యాసంగా ఉన్నది, వేరుగా ఉన్నదంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అయిపోతుంది అనమాట. థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో దాన్ని మనం తెలుగులో ఏమంటాం? భిన్నమైనది. ఓకే, భిన్నమైనది ఏది అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ భిన్నంగా ఉంది మిగతా 3తో పోల్చినప్పుడు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సో తర్వాత క్వశ్చన్లో కూడా మనకి ఇక్కడ సో ప్లేస్ వాల్యూస్ ఇచ్చేసాడు. తర్వాత క్వశ్చన్లో కూడా ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, సో ఈ ప్లేస్ వాల్యూస్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఓకే లెటర్స్ 2 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి 2 లెటర్స్ అంటే ఏం చెప్పచ్చు మనము? ఐదర్ వవల్స్కి రిలేటెడ్ అయినా రావచ్చు, ఓకే, లేదా కాన్సనెంట్ రిలేటెడ్ లాజిక్ అయినా, వవల్స్ కాన్సనెంట్ రిలేటెడ్ లాజిక్తో అయినా బేస్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే ఆ లెటర్స్ మధ్యలో ఉన్నటువంటి ఓకే సో నంబర్ ఆఫ్ లెటర్స్ గ్యాప్ను బట్టి అయినా, లేకపోతే ప్లేస్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ని బట్టి అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే DW అంటున్నాడు, ఓకే DW అంటున్నాడు, HS అంటున్నాడు, MN అంటున్నాడు, GT అంటున్నాడు, KO అంటున్నాడు. వోవెల్స్ కాన్సనెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ 2 కాన్సనెంట్లు ఉన్నాయి, ఇక్కడ 2 కాన్సనెంట్లు ఉన్నాయి హల్లులు, ఇక్కడ కూడా 2 హల్లులే, ఇక్కడ కూడా 2 హల్లులే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక హల్లు ఒక అచ్చు ఇచ్చాడు కాబట్టి కాన్సనెంట్స్ అండ్ వవల్స్ రిలేటెడ్ కాన్సనెంట్ తీసుకుంటే ఓకే మనకు ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అయిపోద్ది. ఇది ఒక లాజిక్ అనమాట. ఇంకొక లాజిక్ ఏమి చెప్పచ్చు? ఓకే, అనదర్ లాజిక్ ఏంటి? మనకు ఆల్రెడీ సో A to Z 13 ఆపోజిట్ లెటర్ కాంబినేషన్స్ వస్తాయని చెప్పి మనకు తెలుసు. సో AB CD EF GH IJ KL M NO P Q RS T U V W XY Z. సో ఈ విధంగా ఏ నుంచి M వరకు ఫస్ట్ రోలో ఓకే మొదటి వరుసలో, N నుంచి Z వరకు రెండవ వరుసలో ఓకే సో రివర్స్ ఆర్డర్లో మనం తిరిగి తిప్పి రాసినప్పుడు ఈ విధంగా వస్తాయి కదా. అంటే A అనేది Zకి ఆపోజిట్, B అనేది Yకి ఆపోజిట్, C అనేది Xకి ఆపోజిట్, D అనేది Wకి ఆపోజిట్, E అనేది Vకి ఆపోజిట్, ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్ కూడా వస్తాయి కదా. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని కూడా ఈ క్వశ్చన్ మనము సాల్వ్ చేయొచ్చు. సో చూడండి జాగ్రత్తగా, D అనేది W అనేది ఈ 2 అక్షరాలు కూడా ఈ లాజిక్ ప్రకారం DW అంటే ఆపోజిట్గా వస్తున్నాయా? ఒక ఆపోజిట్గా ఉన్నటువంటి జంట పదాలు కదా, జంట అక్షరాలు కదా. అదేవిధంగా H అండ్ S. సో H అండ్ S తీసుకున్నా కానీ ఇవి 2 కూడా మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి, వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓకే సో అభిముఖంగా ఉన్నటువంటి 2 అక్షరాల జంటలు కదా. ఓకే, సో ఇది ఒక ఆపోజిట్ పెయిర్, ఇది కూడా ఒక ఆపోజిట్ పెయిర్. M ఈజ్ ఆపోజిట్ టు N, ఇది కూడా ఒక ఆపోజిట్ పెయిర్. G ఈజ్ ఆపోజిట్ టు T, ఇది కూడా ఒక ఆపోజిట్ పెయిర్. కానీ Kకి ఓకే సో ఓకి ఆపోజిట్ ఉందా? Kకి ఏది ఆపోజిట్గా రావాలి? P ఆపోజిట్గా రావాలి, లేదా Pకి K అనేది ఆపోజిట్గా రావాలి. సో కానీ Kకి O అనేది ఆపోజిట్గా ఇచ్చాడు, ఆపోజిట్ లెటర్ అవుతుందా? ఎదురుగా ఉన్నటువంటి అక్షరం అవుతుందా? కాదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్. కానీ ఇక్కడ ఆ లాజిక్ అనేది సాటిస్ఫై కావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో సో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి? సో ఆపోజిట్ లెటర్స్, మొదటి 2 ఇంకే మొదటి అక్షరము రెండవ అక్షరము A to M N to Z రాసినప్పుడు వచ్చేటువంటి ఆపోజిట్ లెటర్స్. కాకపోతే లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మాత్రం ఈ ఆపోజిట్ లెటర్ కాంబినేషన్ ఈ లాజిక్ని సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి భిన్నమైనది ఏది అంటే మనం సో ఫిఫ్త్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది. లాజిక్ డిఫరెంట్ వేస్లో ఇస్తుంటాడు. ఇంకే మనం అనేక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్ని డిఫరెంట్ వేస్లో కూడా లాజిక్స్ ఉంటాయా అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చూసినప్పుడు కూడా మనకు లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుంది అనమాట. ఎక్కువ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసిన తర్వాత సో క్వశ్చన్స్ చూస్తే మనకు లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీని తర్వాత క్వశ్చన్
ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో 3 లెటర్స్ మనకి ఇచ్చాడు అనమాట. సో 3 లెటర్స్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సో ఈ 3 లెటర్స్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటో మనం చూద్దాం. సో మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు? 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు సింపుల్గా అర్థం కావాల్సింది ఏంటి? క్లాసిఫికేషన్ అన్నాడు అంటే సో దాంట్లో మనం భిన్నమైనది కనుక్కోవాలి. 4 ఆప్షన్స్ కనుక ఉంటే వాటిలో 3 ఆప్షన్స్ ఒక విధమైన పోలిక కలిగి ఉంటాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అదే 5 ఆప్షన్స్ ఇచ్చాడు అంటే ఓకే, సో మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? ఈ 5 ఆప్షన్స్లో 4 ఒక విధమైనటువంటి లాజిక్ లేదా ఒక పోలిక కలిగి ఉంటాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉన్నదే ఆడ్ వన్ అవుట్ లేకపోతే భిన్నమైంది అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో చూద్దాం. BDW అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఆప్షన్స్లో కూడా లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా. D ఈజ్ ఆపోజిట్ టు W, లాస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. F ఈజ్ ఆపోజిట్ టు U, H ఈజ్ ఆపోజిట్ టు S, I ఈజ్ ఆపోజిట్ టు Q నా? కాదు. ఓకే, K ఈజ్ ఆపోజిట్ టు P. ఓకే, ప్రతి ఆప్షన్లో కూడా లాస్ట్ 2 అక్షరాలు A to M, N to Z రాసినప్పుడు వచ్చేటువంటి 13 ఓకే, సో ఆపోజిట్ లెటర్ కాంబినేషన్ ఏదైతే ఉన్నాయో ఓకే, సో వాటిలో కొన్ని ఆపోజిట్ లెటర్ కాంబినేషన్స్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఓకే, సో D అనేది Wకి ఆపోజిట్ లెటర్, F అనేది Uకి ఆపోజిట్ లెటర్, H అనేది ఓకే Sకి ఆపోజిట్ లెటర్. సో తర్వాత I అనేది ఓకే, సో IR కదా, I ఈజ్ ఆపోజిట్ టు R. ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం మనం? ఇండియన్ రైల్వేస్ కదా, ఇండియన్ రైల్వేస్. ఐకి ఆపోజిట్ R రావాలి, కాకపోతే ఐకి ఆపోజిట్ Q అని ఇస్తున్నాడు. సో Q దేంతో ఓకే ఆపోజిట్ లెటర్గా ఉంటుంది? జాక్ అండ్ క్వీన్ కదా, ఓకే జోకరు క్వీన్ కదా, ప్లేయింగ్ కార్డ్స్ తీసుకున్నామంటే. సో ఈ విధంగా మనం జాక్ అండ్ క్వీన్ని, జే అండ్ క్యూని ఆపోజిట్గా గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడైతే కరెక్ట్గా లేదు. సో కింగ్స్ 11 పంజాబ్ అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఆర్ కుకట్పల్లి అన్నట్టు ఓకే, సో మనం గుర్తుపెట్టుకున్నాం కదా, పీకే మూవీ అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. సో ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిటే, సో సెకండ్ ఆప్షన్లో కూడా లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిటే, థర్డ్ ఆప్షన్లో కూడా లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిటే, ఫిఫ్త్ ఆప్షన్లో కూడా లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిట్. కాకపోతే ఫోర్త్ ఆప్షన్లో లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిట్ కాదు. ఓకే, సో ఈ మొదటి ఆప్షన్, రెండో ఆప్షన్, మూడో ఆప్షన్, ఐదో ఆప్షన్ ఒకే విధమైనటువంటి పోలిక కలిగి ఉన్నాయి, కానీ ఆప్షన్ D అనేది ఓకే ఆ పోలిక కలిగి లేదు. కాబట్టి సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే మనం ఓకే సో ఆప్షన్ D అని చెప్తాం. ఓకే, భిన్నమైంది ఏది అంటే ఆప్షన్ D. సో ఫస్ట్ లెటర్ ఎందుకు ఇచ్చాడు? ఓకే, ఈ విధంగా మనం ఓకే సో ఇచ్చిన ఆప్షన్ గమనించి ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, సో మనం వచ్చేసి మొత్తం 3 లెటర్స్ని చెక్ చేయలేదు, లాస్ట్ 2 లెటర్స్ మాత్రమే చెక్ చేసాం. ఓకే, మరి మొదటి లెటర్ ఎందుకు ఇచ్చాడు? దీన్ని మనం జనరల్గా ఎగ్జామ్లో అయితే చెక్ చేయాలా? అవసరం లేదు. ఈ క్వశ్చన్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము నేను ఫస్ట్ లెటర్ కూడా ఇంకే తీసుకుంటున్నాను, అంటే వాటి మధ్య సంబంధం ఏముంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ B తీసుకున్నాం అనుకోండి, B తర్వాత ఏముంది? D. ఓకే, మొదటి అక్షరానికి రెండవ అక్షరానికి మధ్యలో ఒక అక్షరము తప్పించి ఇచ్చాడు. BDకి మధ్యలో C ఉంది, లేకపోతే సో B అనేది రెండవ లెటరు, D అనేది ఫోర్త్ లెటర్. ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే, స్థానపు విలువలు తీసుకుంటే B ప్లేస్ వాల్యూకి 2 కలిపితే ఇంకే D వస్తుంది. అంటే మొదటి అక్షరం యొక్క ప్రతి ఆప్షన్లో కూడా మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూకి, స్థానపు విలువకి 2 కలిపితే రెండవ అక్షరము ఇంక యొక్క స్థానపు విలువ అనేది వస్తుంది. ఇక్కడ D తీసుకుంటే 4, F అంటే 6. అంటే ఎంత కలుపుతున్నాము? మొదటి అక్షరం యొక్క స్థానపు విలువకి 2 గనక కలిపితే రెండవ అక్షరం యొక్క స్థానపు విలువ 6 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ F అంటే 6, H అంటే 8. మొదటి అక్షరం యొక్క స్థానపు విలువకి 2 కలిపితే ఇంకే మనకు రెండవ అక్షరం యొక్క స్థానపు విలువ వస్తుంది. మూడో అక్షరం ఏ విధంగా వస్తుందని మనకు తెలుసు. రెండవ అక్షరానికి మూడో అక్షరానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటి? ఆపోజిట్ లెటర్స్ కదా. ఓకే, ఆపోజిట్ లెటర్ కాన్సెప్ట్ అనేది ఇచ్చాడనమాట. సో ఇక్కడ కూడా చూసామంటే ఇది 7, ఇది 9 అనమాట. ఓకే, 7కి 9 కంటే 2. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ లాజిక్ అయితే కరెక్ట్గా ఉంది, కాకపోతే లాస్ట్ 2 లెటర్స్ లాజిక్ ఏమైనా సాటిస్ఫై అవుతుందా? కాలేదు. కాబట్టి మనం దీన్ని ఆడ్ వన్ అవుట్గా తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ కూడా చూద్దాం. 9, 11 కదా. I అంటే 9, K అంటే 11. 9 to 11 అంటే ఏం చెప్పచ్చు?
ఫస్ట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూకి ఇంకే 2 కలిపితే అప్పుడు మనకు సెకండ్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ 3 అక్షరాలు ఏదో ఒక విధంగా మొదటి దాని నుంచి రెండో దానికి, రెండో దాని నుంచి మూడో దానికైనా సంబంధం ఉండొచ్చు, లేకపోతే మొదటి దాని నుంచి మూడో దానికి, మూడో దాని నుంచి రెండో దానికైనా సంబంధమైన ఉండొచ్చు. అంటే ఏ ఆర్డర్లో అయినా వాడు ఇవ్వచ్చు. 1 to 2, 2 to 3 అయినా ఇవ్వచ్చు, 1 to 3 ఇచ్చి 3 to 2 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఏ ఆర్డర్లో అయినా లాజిక్ ఇస్తాడు. మనం ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్ని డిఫరెంట్ మోడల్స్లో ట్రై చేయాలని చెప్పి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనం చాలా డీటెయిల్గా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో ఎలాబొరేటెడ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఎన్ని వెరైటీస్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయనేది మనం చూస్తున్నాం, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ. ఓకే, సో అర్థమైంది అనుకుంటాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డిఈబి, హెచ్ఐఎఫ్, ఎన్ఓఎల్ అండ్ ఆర్టీపి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం సో ఇక్కడ కూడా 3 లెటర్స్ ఇచ్చాడు. ప్రతి ఆప్షన్లో కూడా 3 లెటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం వొవెల్స్ కాన్సనెంట్ కనుక తీసుకున్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, సో చూస్తే ఇక్కడ ఈ ఆప్షన్లో ఒక వొవెల్ ఉంది మిడిల్లో, ఈ ఆప్షన్లో కూడా ఒక వొవెల్ మిడిల్లో ఉంది. సో ఇక్కడ కూడా ఒక వొవెల్ అనేది అచ్చు అనేది మధ్యలో ఉంది. ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్ వచ్చేసి హల్లులు అంటే కాన్సనెంట్స్ ఇచ్చాడు. మధ్యలో ఉన్నటువంటి లెటర్ ఏదైతే ఉందో అది మనకు అచ్చుగా ఇచ్చాడు అనమాట. లాస్ట్ ఆప్షన్ చూసాము అంటే మొత్తం కూడా కాన్సనెంట్సే కదా, అన్నీ కూడా హల్లులే ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో మనం జాగ్రత్తగా గమనిస్తే 2 కాన్సనెంట్లు ఉన్నాయి. మొదట్లో, చివర్లో, మధ్యలో వచ్చేసి ఒక హల్లు ఇచ్చాడు, ఒక అచ్చు ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ చూసామంటే మొత్తం మొదటిది, లాస్ట్ది, మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు కూడా మొత్తం కాన్సనెంట్సే, మొత్తం హల్లులే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వొవెల్ అనేది లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే నేను ఫోర్త్ ఆప్షన్ పెడతాను. ఇంకేమైనా లాజిక్ ఏమైనా ఉందా సో చూద్దాం. సో డిఫరెంట్ లాజిక్ ఏమైనా ఉందేమో సో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం. డి అంటే 4, డి అంటే 4. ఓకే, సో ఈ అంటే 5, సో బి అంటే 2 కదా. ఓకే, సో మనం ఏం చెప్పచ్చు, 4 నుంచి 5 కంటే +1. ఓకే, సో 4 నుంచి 2 కంటే -2. మొదటి అక్షరం నుంచి రెండో అక్షరానికి ఓకే సో ఎలా వస్తుంది అంటే ప్లేస్ వాల్యూస్ ప్రకారం మొదటి ప్లేస్ వాల్యూకి ఓకే మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూకి 1 కూడితే రెండవ అక్షరం వస్తుంది. మొదటి ఓకే సో అక్షరం యొక్క ప్లేస్ వాల్యూలో నుంచి 2 తీస్తే మూడో అక్షరం యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎన్ని అక్షరాలు తప్పించి ఇచ్చారు అనేది కూడా మేము చూసుకోవచ్చు. డి నుంచి బికి మధ్యలో ఒక లెటర్ గ్యాప్ ఉంది, డి టు ఈ లెటర్స్ గ్యాప్ లేదు. ఓకే, సో తర్వాత వచ్చేటువంటి పక్క నుండి లెటర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో చూద్దాం సెకండ్ ఆప్షన్లో చూద్దాం. సెకండ్ ఆప్షన్లో ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ అంటే 8, సో ఐ అంటే 9, ఎఫ్ అంటే 6 అని చెప్పొచ్చు. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూకి 1 కలిపితే ఓకే రెండవది రావాలి. ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేస్తున్నప్పుడు గమనించినటువంటి పోలిక కదా. ఓకే, మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూ 8కి 1 కలిపితే రెండో అక్షరం యొక్క ప్లేస్ వాల్యూ ఓకే 9 రావాలి. ఎస్ వస్తుంది. ఇప్పుడు ఓకే సో మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూలో నుంచి స్థానపు విలువలో నుంచి 2 తగ్గించినప్పుడు మూడో అక్షరం యొక్క స్థానపు విలువ రావాలి అనేది మనం ఫస్ట్ ఆప్షన్ని గమనించినప్పుడు అర్థమైన విషయం. సో ఇదే పోలిక ఇక్కడ కూడా ఉందా లేదా? ఎస్. ఓకే, సో చూద్దాం మూడో ఆప్షన్లో చూద్దాం. ఎన్ అనేది 14, ఓ అనేది 15, ఎల్ అంటే 12. 14 నుంచి 15 ఏ విధంగా రావాలి? +1 చేస్తే రావాలి. ఓకే, సో ఇప్పుడు 14 నుంచి 12 అనేది ఏ విధంగా రావాలి? ఇంకే 2 తీసివేస్తే రావాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్కి వచ్చేసి 1 యాడ్ చేస్తే సెకండ్ లెటర్ ప్లేస్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ లెటర్లో నుంచి 2 తగ్గిస్తే థర్డ్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. ఇది కదా మనకు పోలిక మనం గమనించింది. అదే పోలిక 4వ ఆప్షన్లో ఇంకే ఆప్షన్ డిలో ఫాలో అవుతుందా లేదా మనం గమనిద్దాం. ఆర్ అంటే 18, ఆర్ అంటే 18, టీ అంటే 20, సో పి అంటే 16. 18కి 1 కలిపితే 18కి 1 కలిపితే ఇక్కడ ఇంకే సో 20 రావాలి. 1 కలుపుతున్నామా 2 కలుపుతున్నామా? ఇక్కడ 2 కలపాల్సి వస్తుంది. సో 18లో నుంచి
2 తగ్గిస్తే అప్పుడు మూడవ అక్షరం యొక్క ప్లేస్ వాల్యూ రావాలి. వస్తుందా? ఎస్. సో లాస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్కి లాజిక్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ 3 ఆప్షన్స్లో ఉన్నటువంటి లాజిక్ సాటిస్ఫై అవుతుంది. కానీ ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ రావడానికి ఈ 3 ఆప్షన్స్లో ఉన్నటువంటి లాజిక్ ఏదైతే ఉందో +1 కదా, మొదటి అక్షరం యొక్క ప్లేస్ వాల్యూకి 1 కలిపితే రెండో అక్షరంకి రావాలి కదా, కానీ వస్తుందా 4th ఆప్షన్లో? అలా రావట్లేదు. కాబట్టి ఇవి 3 కూడా ఒక విధమైనటువంటి లాజిక్ కలిగి ఉన్నాయి. ఇది డిఫరెంట్ లాజిక్ కలిగి ఉంది కాబట్టి భిన్నమైనది ఏది, లేకపోతే ఆడ్ వన్ అవుట్ ఏంటి ఈ 4 ఆప్షన్స్లో అంటే 4th ఆప్షనే కదా మనం చెప్పాలి. సో 4th ఆప్షన్ని డిఫరెంట్ 1 లేకపోతే ఆడ్ వన్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పొచ్చు, లేకపోతే భిన్నమైనది అని చెప్పొచ్చు. సో అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది మనం? సో చూద్దాం. ఇంకా చాలా క్వశ్చన్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో తర్వాత క్వశ్చన్ జాగ్రత్తగా గమనిద్దాం. ఈ క్వశ్చన్లో RAT ఇచ్చాడు, అవుట్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, లాట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక మీనింగ్ఫుల్ వర్డ్స్లా ఉన్నాయా, ఒక అర్థవంతమైనటువంటి పదాల్లో ఉన్నట్టున్నాయా? RAT ర్యాట్, OU సో OUT అవుట్, బెడ్, లాట్. మేబీ మీనింగ్ఫుల్ వర్డ్స్ అయినా కావచ్చు, లేకపోతే మీనింగ్లెస్ లెటర్స్ గ్రూప్ అయినా కావచ్చు అనమాట. అర్థవంతం లేనటువంటి అక్షరాల యొక్క గ్రూప్ అయినా కావచ్చు, సమూహం అయినా కావచ్చు, మనకు అనవసరం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వవెల్స్ కనిపిస్తున్నాయి, కాన్సనెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ కాన్సనెంటు వవెల్ ఉంది ఇక్కడ. మొదట్లో కాన్సనెంట్ ఉంది, లాస్ట్లో కాన్సనెంట్ ఉంది, మధ్యలో వవెల్ ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి హల్లు, తర్వాత కూడా లాస్ట్లో హల్లు, మధ్యలో వచ్చేసి అచ్చు ఇచ్చాడు కదా. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు? అచ్చు ఇచ్చాడు, మరలా అచ్చు ఇచ్చాడు, సో హల్లు ఇచ్చాడు. సో వవెలు కాన్సనెంట్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి కాన్సనెంటు వవెలు కాన్సనెంటు, హల్లు అచ్చు హల్లు ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి వవెలు కాన్సనెంటు, అచ్చు హల్లు ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కాన్సనెంటు వవెలు కాన్సనెంట్, బి అంటే కాన్సనెంట్ కదా. సో హల్లు అచ్చు హల్లు ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా వచ్చేసి ఫస్ట్ కాన్సనెంటు, తర్వాత వవెలు, తర్వాత మరలా కాన్సనెంట్ ఇచ్చాడు. సో హల్లు అచ్చు సో హల్లు అనమాట. సో ఇక్కడ కాన్సనెంట్ వవెల్ కాన్సనెంట్, హల్లు అచ్చు హల్లు ఇచ్చాడు. ఇక్కడ కాన్సనెంట్ వవెల్ కాన్సనెంట్, హల్లు అచ్చు సో హల్లు ఇచ్చాడు. ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఉంది. సో ఒకే విధమైన పోలిక కలిగి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాన్సనెంట్ వవెల్ కాన్సనెంట్, హల్లు అచ్చు హల్లు ఇచ్చాడు. ఈ 3 ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4th ఆప్షన్, ఈ 3 కూడా ఒక విధమైనటువంటి పోలిక కలిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉందా లేదా? ఇది వవెల్ కాన్సనెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4th ఆప్షన్లో ఒక్క కాన్సనెంట్ సో ఒక్క అచ్చు 2 హల్లుడు ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మాత్రం 2 అచ్చులు ఒక్క కాన్సనెంట్ ఇచ్చాడు. అంటే డిఫరెంట్గా వస్తుందా? కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ ఏం చెప్పొచ్చు? భిన్నమైనది. మీ మిగతా 3తో సో పోల్చినప్పుడు భిన్నమైనది ఏది అంటే సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఆడ్ వన్ అవుట్ ఏది అంటే సో సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? DG2. సో 2 లెటర్స్ ఉన్నాయి, ఒక నంబర్ ఉందన్నమాట. 2, 5, 6, 8, 3. సో ఏ విధంగా మనం డిసైడ్ చేయాలి? నంబర్స్ ఉన్నాయి, లెటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి లెటర్స్కి నంబర్స్కి ఏదన్నా సంబంధం ఉందా, ఆ సంబంధాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నంబర్ వస్తుందా లేదనేది మనం గమనించాలి. సో చూద్దాం. DG2 అంటున్నాడు. సో DG2 అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు? DG2. సో D అంటే 4, G అంటే 7. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఎంత అవుతుంది? D ప్లేస్ వాల్యూ వచ్చేసి 4, G ప్లేస్ వాల్యూ 7 కదా. 4కి 7కి మధ్యలో వ్యత్యాసం అంటే ఏం చెప్పచ్చు మనం? 3 కదా. సో 3 అనేది వ్యత్యాసం అనేది వస్తుంది. ఈ 3 నుంచి 2 అనేది ఏ విధంగా వస్తుంది? 1 తీసివేయడం వల్లే కదా. అంటే ఈ 2 లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 అక్షరముల యొక్క స్థానపు విలువలు ఏదైతే ఉన్నాయో వాటి మధ్యలో వ్యత్యాసం తీసుకున్నప్పుడు 3 వస్తుంది. ఆ 3లో నుంచి 1 తగ్గిస్తే ఈ చివరిలో ఉన్నటువంటి నంబర్ వస్తుందా? ఎస్, ఇదొక పోలిక. సెకండ్ ఆప్షన్ చూద్దాం. K5 అన్నాడు. సో E అంటే 5, K అంటే 11.
సో 5కి 11కి మధ్యలో వ్యత్యాసం ఎంత? 6. 5కి 11కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 6. 6లో నుంచి ఎంత తగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ చివరి నంబర్ వస్తుంది? 1 తగ్గిస్తే 5 అనేది వస్తుంది. ఎస్, ఓకే, సేమ్ సిమిలారిటీ ఉంది. నెక్స్ట్ వన్ JR6 అని చెప్తున్నాడు అనమాట. సో J అంటే 10, R అంటే 18 అనమాట. ఓకే, సో R అంటే 18, J అంటే 10 కదా. సో ఏ విధంగా మనకి ఈ 6 అనేది వస్తుంది, 6 అనేది వస్తుంది? ఈ రెండు లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మధ్యలో ఓకే వ్యత్యాసం తీసుకొని అప్పుడు 1 తగ్గిస్తే ఈ నంబర్ అనేది రావాలి కదా. అది కదలా మనకు ఆ పోలిక మనం ఇప్పటివరకు చూసింది ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. J అంటే 10, R అంటే 18. 10, 18 మధ్య డిఫరెన్స్ ఎంత, వ్యత్యాసం ఎంత? ఓకే, సో 8 కదా. 8లో నుంచి 1 తగ్గిస్తే ఇక్కడ ఎంత రావాలి? 7 రావాలి. కాకపోతే ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే తేడా కొడుతుందా లేదా? ఎస్, ఓకే. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తీసుకుంటే 8 వచ్చింది. ఆ వ్యత్యాసంలో నుంచి 1 తీసివేస్తే ఇక్కడున్న 6 రావాలి. 8లో నుంచి 1 తీస్తే 7 వస్తుంది, 6 రాదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఒక లాజిక్ ఉంటాయి, 1 మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది సేమ్ లాజిక్ ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్లో కూడా సేమ్ లాజిక్ ఉంది. థర్డ్ ఆప్షన్లో డిఫరెంట్ లాజిక్ ఉంది. కాబట్టి మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? 2 ఆప్షన్స్కి ఒక లాజిక్ ఉండి ఓకే మూడో దానికి డిఫరెంట్ లాజిక్ అంటే అదే మన ఆడ్ వన్ అవుట్ లేకపోతే భిన్నమైందని చెప్పొచ్చా? ఎందుకు? 1 మాత్రమే తేడాగా ఉండాలి, 4 సేమ్గా ఉన్నటువంటి ఒకే విధంగా ఉన్నటువంటి పోలిక ఉండాలి కదా. ఓకే, సో కాబట్టి ఈ రెండిటికి ఒక విధమైన పోలిక ఉంది. కాబట్టి ఈ మూడో దానికి డిఫరెంట్గా ఉందంటే మిగతా రెండిటికి ఆబ్వియస్గా ఖచ్చితంగా ఇదే విధమైన లాజిక్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఆప్షన్ని షార్ట్ లిస్ట్ చేయొచ్చు అనమాట తక్కువ టైంలో. ఓకే, సో మీ క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. సో ఆప్షన్ డి తీసుకుందాం. ఆప్షన్ డి తీసుకుంటే PY8 లాజిక్ ఏంటి? పోలిక ఏంటి? మొదటి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ, రెండవ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ మధ్య తేడా తీసుకోవాలి. సో 16, 25 మధ్యలో తేడా అంటే ఏం చెప్పొచ్చు? 9 కదా. ఓకే, సో 9లో నుంచి ఎంత తీస్తే 8 రావాలి? 1 తీస్తే 8 రావాలి. వస్తుందా లేదా? ఎస్. సో సేమ్ సిమిలారిటీ. ఓకే, సో సేమ్ లాజిక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ ఆప్షన్ తీసుకుందాం. RV. R అంటే 18, V అంటే 22. 18, 22. ఓకే, సో నంబర్ అయితే 3 ఇచ్చాడు అనమాట. 18, 22 మధ్యలో తేడా ఎంత? 4. సో 4లో నుంచి ఎంత తీస్తే మనకు ఓకే 3 రావాలి, 1 తీస్తే రావాలి. వస్తుందా లేదా? ఎస్. ఓకే, సో అంటే ఏం చెప్పొచ్చు మనము? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో లాజిక్ సేమ్, సెకండ్ ఆప్షన్లో లాజిక్ అనేది సేమ్, సో ఫోర్త్ ఆప్షన్లో లాజిక్ సేమ్, ఫిఫ్త్ ఆప్షన్లో కూడా లాజిక్ సేమ్. కానీ ఓకే, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఆప్షన్లో లాజిక్ అనేది సేమ్గా వస్తుందా? లేదు. ఫస్ట్ లెటరు సెకండ్ లెటర్ 10 ఓకే 18 మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నాం, 8 వచ్చింది. 8లో నుంచి 1 తీస్తే 7 అనేది రావాలి. కాకపోతే ఇక్కడ 6 వచ్చింది. సో కాబట్టి లాజిక్ అనేది ఫాలో అవుతుందా? లేదు. ఓకే, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? మనం లాజిక్ అనేది చెక్ చేస్తున్నప్పుడు ఓకే ఫస్ట్ 2కి సేమ్ లాజిక్ వచ్చింది, థర్డ్ 1కి డిఫరెంట్గా వచ్చిందంటే అదే మన ఆన్సర్. మిగతా 2 చెక్ చేయాలా? అవసరం లేదు. ఎందుకు? భిన్నమైంది లేకపోతే క్లాసిఫికేషన్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు? 4 ఆప్షన్స్ ఇచ్చాడంటే 1 డిఫరెంట్గా ఉంటుంది, మిగతా 3 సేమ్గా ఉంటాయి. ఓకే, సో మనం ఆప్షన్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ 2 సేమ్గా లాజిక్ వచ్చి థర్డ్ 1 డిఫరెంట్ వచ్చిందంటే ఆ థర్డ్ 1 ఆన్సర్ అయిపోతుంది. లేకపోతే ఫస్ట్ 1 ఒక లాజిక్ వచ్చింది, మిగతా 2 ఇంకా డిఫరెంట్ లాజిక్ వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? సో ఇక్కడ కూడా లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ M5S అంటున్నాడు. 2 లెటర్స్ ఉన్నాయి, ఒక నంబర్ వస్తుందంటే ఏ విధంగా వస్తుంది? ఆ 2 లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటేనే కదా, ఉపయోగించినప్పుడే కదా మనకు నంబర్ అనేది వస్తుంది. ఎస్. ఓకే, సో చూద్దాం. M అంటే 13, S అంటే 19. ఓకే, సో 13, 19 మధ్య ఓకే వ్యత్యాసం ఎంత వస్తుంది? ఓకే 13, 19 మధ్య వ్యత్యాసం 6 వస్తుంది. ఇక్కడ మనకు 5 రావాలంటే 1 తగ్గిస్తే సరిపోతుందా? 1 తగ్గిస్తే సరిపోతుందా? 5 వస్తుందా? ఎస్. ఓకే, ఇది ఒక లాజిక్ అనమాట. సో చూద్దాం సెకండ్ ఆప్షన్ చూద్దాం. B9L అని చెప్పాడు. B9L. సో B అంటే 2, L అంటే
12. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అంటే ఎంత? ఓకే, డిఫరెన్స్ ఎంత? 10. 10లో నుంచి ఒకటి తగ్గిస్తే 9 వస్తుందా? ఎస్. దీనికి లాజిక్ సేమే, దీనికి లాజిక్ సేమ్గానే ఉంది. సో చూద్దాం థర్డ్ ఆప్షన్ సి చూద్దాం. టీ ఇచ్చాడు, 4 ఇచ్చాడు, వై ఇచ్చాడు. సో టీ అంటే 20, సో వై అంటే 25. 20-25కి మధ్య డిఫరెన్స్ అంతా ఓకే 5 కదా. 5లో నుంచి 1 తీసుకుంటే ఓకే 1 తీసేస్తే సో 4 వస్తుందా మధ్యలోది? ఎస్. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్ కూడా సేమ్ లాజిక్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఎఫ్ అన్నాడు, 4 అన్నాడు, జే అన్నాడు. ఎఫ్ అంటే 4, జే అంటే 10. 4కి 10కి మధ్యలో డిఫరెన్స్ అంతా 6 కదా. 6లో నుంచి 1 తీస్తే 4 వస్తుందా? రాదు. ఓకే, సో ఇక్కడ తేడా కొడుతుందా? ఫస్ట్ 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్ ఉన్నాయి, ఫోర్త్ వన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? 5 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఒక లాజిక్ ఫాలో అవుతుంటుంది, ఒక్క ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ 3 సేమ్ లాజిక్ ఉంది కాబట్టి సో ఫోర్త్ వన్ డిఫరెంట్గా ఉందంటే సో ఫిఫ్త్ వన్ ఇక్కడ ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ ఉండుంటుంది, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ మనం ఆన్సర్గా తీసేసుకోవచ్చు. ఓకే, సో మీ క్లారిటీ కోసం సో ఫిఫ్త్ ఆప్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Q5W, Q అంటే 17, W అంటే 23. 17కి 23కి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం? 6 కదా. 17కి 3 యాడ్ చేస్తే 20 వస్తుంది. సో 20 తర్వాత ఇంకొక 3 ఉంది కదా, ఇక్కడ ఒక 3, ఇంకే 20 తర్వాత ఒక 3, మొత్తం 6. 6లో నుంచి 1 తీస్తే 5 వస్తుందా లేదా? ఓకే, లాజిక్ అంటే ఏం చెప్పచ్చు ఈ క్వశ్చన్లో? మొదటి లెటర్ యొక్క స్థానపు విలువ, లాస్ట్ లెటర్ యొక్క స్థానపు విలువ ఓకే మధ్యలో వ్యత్యాసం తీసుకున్నప్పుడు ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్లో నుంచి 1 తగ్గిస్తే మధ్యలో ఉన్నటువంటి నంబర్ అనేది రావాలి, అది లాజిక్. ఆ లాజిక్ సో ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫిఫ్త్ ఆప్షను ఫాలో అవుతున్నాయి. కాకపోతే ఏ ఆప్షన్ ఫాలో కావట్లేదు? ఫోర్త్ ఆప్షన్ ఫాలో కావట్లేదు. ఆ ఫాలో కానిదే మనకు ఆడ్ వన్ అవుట్ లేదా భిన్నమైంది అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఆప్షన్ డి అని తీసుకోవచ్చు. ఆప్షన్ డి ఇస్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.